గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మరి బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో గీత కార్మికులందరూ కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మేము దశాబ్దాల కాలంగా శతాబ్దాల కాలంగా ఈ యొక్క కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నాం. నేడు తాడి చెట్లు ఎక్కే దాంట్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మా పిల్లలంతా కూడా కాస్త చదువుల మీద కూడా వెళ్తా ఉన్నారు. తాడి చెట్లు కూడా సరైన రీతిలో ఉండట్లేదు. మాకు మరి ఈ యొక్క వ్యాపారంలో కూడా అవకాశం కల్పించండి అని చెప్పేసానంటే, దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే కుల సంఘాల నుంచి అనేక మార్లు కలిసి అనేక విజ్ఞాపనలు చేసినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతే, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కులాల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మీకు నేనున్నాను తోడుగా అని చెప్పేశారని వారు ఆ రోజు మాట ఇయటం. దాని తర్వాత మరి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క యువనేత నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఉండగా గోపాలపురం నియోజకవర్గంలో వారు గీత కులాలతోటి సమావేశమైనప్పుడు దాని మీద మరొకసారి మాట్లాడితే, ప్రభుత్వమే మద్యం రన్ చేస్తా ఉంది, పాలసీ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఏదైతే మాట ఇచ్చున్నారో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు గీత కులాలకి 10% కేటాయిస్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులు వారి యొక్క పార్టీ వాదులంతా కూడా గీత కులాల మీద కక్ష కట్టి అత్యంత దుర్మార్గముగా వీటి మీద కేసులు వేయటం అంటే ఎంత దుర్మార్గం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దాంట్లో 20 పిటిషన్లు పడితే ఆ 20 పిటిషన్లో 12 పిటిషన్లో వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు వేయటం అనేది ఎంత కక్ష కట్టుంటే ఈ కులాల మీద ఈ పని చేసుంటారో. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు అన్నట్టుగా మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని అడిగితే మీరు చేయలేదు. మరి పెద్ద మనసుతోటి ఈ యొక్క కులాల మీద ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున చేస్తే దాన్ని సంతోషించాల్సింది పోయి ఈ కులాలకి సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు అడ్డుకునేందుకు ఈ రకమైనటువంటి కేసులు వేస్తారా?